సో ఎవాపరేషన్ సచ్ ఏ వండర్ఫుల్ ఫినామినా. మనందరికీ తెలుసు, ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే ఒక లిక్విడ్ అనేది వేపర్గా మారటాన్ని మనం ఎవాపరేషన్ అంటాం సింపుల్గా. అయితే ఈ ఎవాపరేషన్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, ఎంత స్లోగా జరుగుతుంది అనేది మనం దాన్ని రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది, సో ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో మీన్స్ ఆ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని ఇంక్రీజ్ చేయటం కానీ లేదా డిక్రీజ్ చేయటం కానీ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఫ్యాక్టర్స్లో మనం చూసుకున్నట్లయితే, ఒకటి సర్ఫేస్ ఏరియా, 2 టెంపరేచర్, 3 హ్యూమిడిటీ, 4 వచ్చేసరికి విండ్ స్పీడ్. ఈ 4 ఫ్యాక్టర్స్ మనకి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి అన్నమాట. సో ఎఫెక్ట్ చేస్తాయంటే దాని అర్థం ఏంటంటే మారుస్తాయని చెప్పేసి. సో వీటిని బట్టే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది మనకి ఉంటుంది. సో అయితే ఇందులో మనం ఫస్ట్ ఫ్యాక్టర్ అయిన సర్ఫేస్ ఏరియా, సో ఏ విధంగా ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం చూద్దాం. సో ఈ యాక్టివిటీకి మనకి కావాల్సిన మెటీరియల్ ఏంటి, సో ఇక్కడ 2 టెస్ట్ ట్యూబ్స్, ఒక గ్లాస్ ట్రే, నెక్స్ట్ స్పిరిట్ అన్నమాట. మన టెక్స్ట్ బుక్లో వాటర్ ఇవ్వటం జరిగింది. అయితే వాటర్ తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దానికంటే స్పిరిట్ అనేది మనకి తక్కువ టైంలో వితిన్ 5 minutesలో సో రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరు ఈ స్పిరిట్ బదులు శానిటైజర్ కూడా యూజ్ చేయొచ్చు. సో మొదటగా మనం ఇక్కడ టెస్ట్ ట్యూబ్ యొక్క ఓపెన్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఉందో అనేది గమనించాలి. అదేవిధంగా ఈ గ్లాస్ ట్రే యొక్క సర్ఫేస్ ఏరియా కూడా ఎలా ఉంది, ఎంత ఉంది అనే దాన్ని మనం గమనించాలి. ఈ 2 విషయాలను గమనించాలి. సో ఇప్పుడు మనం ఈ టెస్ట్ ట్యూబ్లో, ఈ గ్లాస్ ట్రేలో రెండిట్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సర్జికల్ స్పిరిట్ని తీసుకోవాలి. మనం స్పిరిట్ని తీసుకోవాలి. సో స్పిరిట్ని ఎలా తీసుకుంటామంటే రెండిట్లో ఈక్వల్గా ఉండేటట్టు తీసుకోవాలంటే సో మనం ఇంకో టెస్ట్ ట్యూబ్ని యూజ్ చేయాలి. మొదటగా ఈ టెస్ట్ ట్యూబ్లో మనం స్పిరిట్ని తీసుకొని, అంటే 2 టెస్ట్ ట్యూబ్లో స్పిరిట్ని తీసుకొని ఈక్వల్ అమౌంట్ తీసుకొని, ఒక టెస్ట్ ట్యూబ్లోనే స్పిరిట్ని మనం ఈ గ్లాస్ ట్రేలో ఉంచుతాం అన్నమాట. అప్పుడు గ్లాస్ ట్రేలో, నెక్స్ట్ గ్లాస్ ట్రేలో, టెస్ట్ ట్యూబ్లో రెండిట్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ ఉందని చెప్పేసి మనం నిర్ధారించుకుంటాం. సో 2 టెస్ట్ ట్యూబ్స్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ అనేది మనం పోయాలి. సో మనకి ఇప్పుడు గమనించినట్లయితే 2 టెస్ట్ ట్యూబ్స్లో సో ఈక్వల్గా మనకి స్పిరిట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి రెండిట్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ అనేది ఉందని గమనించవచ్చు. సో ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి స్పిరిట్ని నేను గ్లాస్ ట్రేలో ఉంచుతున్నాను. సో ఈ విధంగా మనం ఒక 3 to 4 minutesకైనా ఉంచి గమనించినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం.
సో ఈ విధంగా ఓపెన్లో మనం ఉంచాలి 3 to 4 minutes. సో మనందరికి తెలుసు ఎవాపరేషన్ వల్ల అందులో ఉన్న లిక్విడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది. రెండు అంటే టెస్ట్ ట్యూబ్లో ఉన్న లిక్విడ్ కావచ్చు, ట్రేలో ఉన్న లిక్విడ్ కావచ్చు. సో ఈ ఎవాపరేషన్ అనే ప్రాసెస్ మనకి ఎంతగా ఉపయోగపడుతుంది అనేది సో మనందరికీ తెలుసు. వర్షం పడటానికి ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. మన బాడీలో అంటే మన బాడీ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది, అంటే స్వెట్టింగ్ మెకానిజం ద్వారా. అదేవిధంగా మనం సమ్మర్లో చల్లటి నీళ్లు తాగటానికి కూడా ఉపయోగపడుతుంది, అంటే కుండలో పోసిన నీళ్లు చల్లగా అవటానికి కూడా కారణం ఈ ఎవాపరేషనే కదా. అదేవిధంగా సమ్మర్లో మనం కూలర్స్ యూజ్ చేస్తుంటాం, అక్కడ కూడా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనకి సో ఎంతగానో ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఉతికిన బట్టలని ఆరవేయటంలో అంటే ఆరవేసినప్పుడు కూడా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనం స్నానం చేసినప్పుడు మన ఒంటి మీద ఉన్నటువంటి తడి ఆరిపోవటంలో కూడా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలా అంటే మనం ఇళ్ళల్లో బండలు తుడిచినప్పుడు కూడా సో ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడానికి కూడా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో కాబట్టి మనం తప్పనిసరిగా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ని అప్రిషియేట్ చేయాలి. అందువల్లే నేను స్టార్టింగ్లో దీన్ని సో వండర్ఫుల్ ఫినామినా అని చెప్పేసి అన్నా. సో ఇప్పుడు మనం 3 minutes అయింది. ఇప్పుడు ఈ ట్రేలో ఉన్నటువంటి ఈ మిగిలిపోయినటువంటి ఈ స్పిరిట్ని ఈ టెస్ట్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. సో ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు 2 టెస్ట్ ట్యూబ్స్లో స్పిరిట్ లెవెల్స్ని గమనించండి. మనం ట్రేలో ఉంచినటువంటి స్పిరిట్ ఏమైంది, చాలా వరకు ఎవాపరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు, ఈ 2 కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది. టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి స్పిరిట్ అనేది దాదాపుగా అంతే ఉంది, కానీ ట్రేలో ఉంచినటువంటి ఈ స్పిరిట్ అనేది ఎక్కువ భాగం ఎవాపరేట్ అవడం జరిగింది. సో దీనికి కారణం ఏంటి, ఏమై ఉంటుంది? సో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియాని, అదేవిధంగా ఈ ట్రే యొక్క సర్ఫేస్ ఏరియాని రెండింటిని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ట్రే సర్ఫేస్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంది. టెస్ట్ ట్యూబ్ సర్ఫేస్ ఏరియా అంటే ఓపెన్ సర్ఫేస్ ఏరియా తోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండటం వల్ల ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా జరగటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి స్పిరిట్ అనేది తొందరగా డిసపియర్ అయిపోయింది అనమాట. సో కాబట్టి ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది ఈ ట్రేలో ఎక్కువ జరిగిందనమాట. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ స్పిరిట్ అనేది ఎక్కువ జరిగింది ఇక్కడ దేంట్లో, ట్రేలో. ఎందువల్ల జరిగిందంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే సర్ఫేస్ ఏరియా అనే అంశము ఈ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక్కడ సర్ఫేస్ ఏరియా పెరిగింది. సో సర్ఫేస్ ఏరియా పెరిగింది కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా పెరిగింది. సో కాబట్టి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అనమాట.
అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియాని బట్టి సో ఉంటుంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా సర్ఫేస్ ఏరియా అనేది రేట్ ఆఫ్ ఎవాపరేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని మనం సో క్లాస్ రూమ్లో ఒక 5 మినిట్స్లో చేసి పిల్లలకి ఈజీగా చెప్పొచ్చు. మన టెక్స్ట్ బుక్లో వాటర్ ఇచ్చాడు, వాటర్ కంటే మనం ఈ స్పిరిట్ కానీ శానిటైజర్ కానీ తీసుకొని చేస్తే మనకి సో రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. ఈ విధంగా మనం ఈ ఫ్యాక్టర్ని చాలా సులభంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.